మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడి తిని, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పూర్ణ విశ్వాసము గలవాడనైను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. మనము మత్తయి సువార్త 22:35 చూసుకున్నాం. ఎందుకంటే అసలు ప్రేమ అంటే ఏంటి అంటే ప్రేమ ఎవరిపైన లేకపోవడం. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనదేయు మొదటిదైనయు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞవు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. మొట్టమొదట మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన దేవుడైన యెహోవాని ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే మనం మన దేవుణ్ణి ప్రేమించడంలో గాని, మన పొరుగువాన్ని ప్రేమించే విషయంలో గాని తప్పిపోకూడదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో అంటే 2 ఆజ్ఞలు మనం చూసాం కదా. 2 ఆజ్ఞల్లో మొదట పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. అది సొలొమోను ఏం చేశాడు? దేవుణ్ణి ప్రేమించే విషయంలో తప్పిపోయాడు. తనకిచ్చిన జ్ఞానాన్ని అంతటిని వ్యర్థం చేసుకున్నాడు. తన జీవితం నాశనం అయిపోయింది. తన రాజ్యము తన దగ్గర నుండి తీసివేయబడి దాసునికి అప్పగించబడింది. ఆ తర్వాత భాగంలో చూస్తే పొరుగు వారిని ప్రేమించే విషయం. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది. ఆ ఆజ్ఞ విషయానికి వచ్చినప్పుడు నిజంగా యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు. తన తండ్రి అసలు ఆ ఈటను కూడా ఇసురుతాడు. అంటే దావీదుని చంపాలి అన్న కోపం ఆ సింహాసనం మీదకి ఇసురుతాడు. కొడుకు మీద కూడా కోపం వస్తది. అయినా సరే లెక్క చేయకుండా ఎలా అయినా సరే తన స్నేహితుడిని కాపాడాలని చెప్పి ఎంత ప్రేమను కుమ్మరించాడు. ప్రాణానికి తెగించి పోరాడాడు దావీదు కోసం. అది ప్రేమ. ప్రేమ అంటే అది అసలు దేవుని ప్రేమ అయితే ఇక చెప్పే విషయం కాదు. ఇప్పటి వరకు మనం బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మన దేవుని ప్రేమ గురించి మనం చూసుకున్నట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఇది అగాపే ప్రేమ. ఇది వెలకట్టలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రేమ కల్వరి సిలువలో మన కొరకు కార్చిన ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఈ ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ కోర్చును. ఇది మన తండ్రిలో చూస్తాం. ఆయనకి ఏమాత్రము స్వార్థము లేదు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ఎప్పుడు స్వప్రయోజనమును కోరుకోలేదు. మనకి ఒక మేలు చేస్తున్నాడంటే ఏమన్నా ఆశించి చేస్తున్నాడా? మన ప్రభు చేయడం లేదు. ఆయన బిడ్డలు కనుక బిడ్డల మీద ఎంత ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ఈ 13వ అధ్యాయంలో మనం చూసుకుంటే ప్రేమ గురించి ఎంత అద్భుతంగా ఉంటదంటే, నిజమే, మనము ఒకసారి కాకపోతే ఒకసారి మనకి కోపం వస్తుంది, ఓర్చుకోలేను, మత్సరం కూడా వస్తుంది. మత్సరం అంటే చెడ్డ కండ్లు అని అర్థం. చెడు కండ్లు కలిగి ఉండటం మత్సరం అంటే. అది అంటే చెడ్డ కండ్లు అంటే ఏంటో కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని బట్టి మనకి చాలా వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంటది. అది కండ్లు అంటే. అలాగూ ఇవన్నీ మరి మన దేవుడు మనం ఎన్ని చేసినా, ఇప్పుడు ఆయన్ని ఎంతగా ఆ సిలువ రాను మీద వేలాడదీసి ఇన్ని మాటలు తూలనాడినా, ఇన్ని మాటలు అన్నా కూడా ఆయన ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగని గనక వీరిని క్షమించమని చెప్పాడు. అది నిజమైన ప్రేమ. మరి ప్రేమ గురించి కిందకు వచ్చినప్పుడు ఏమని ఉంటుందంటే, పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే 10వ వచనం, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును.
తర్వాత మరలా 12వ వచనం, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతున్నాం, ఇప్పుడు కొంత మట్టికే ఎరుగున్నాం, అప్పుడు నేను ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అవును, నిజంగా ఇప్పుడు మనము మన తండ్రి ప్రేమను నిజంగా అద్దములో చూచినట్టు చూస్తున్నాం, కానీ మనము ఆ తర్వాత నిత్య జీవంలోనికి ప్రవేశించినప్పుడు అతని ప్రేమ కన్నులారా మనం చూస్తాం. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన నిజంగా అది అద్భుతమైన ప్రేమ. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ అది. మనం అక్కడ ఆయన్ని కలుసుకున్నప్పుడు ఇప్పుడైతే అద్దంలో చూసినట్లు చూస్తున్నాం, కానీ ముఖాముఖిగా ఆయన్ని చూస్తాం. నిజంగా ఎంత అద్భుతమైన ప్రేమ స్వరూపి అంటే ఆయన ప్రేమ వెలకట్టలేనిది. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ అది. అది అసలు ఆయన ప్రేమను తలుచుకుంటే అసలు మన కన్నీరు ఆగదు. ఎందుకంటే అంతగా గాయమైపోయిన చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టి 39 కొరడా దెబ్బలు వీపు మీద కొట్టినా కూడా ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నిజంగా మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. మనల్ని నరకము నుంచి తప్పించడానికి. ఈ సత్యాన్ని అసలు ఎంత మందికి అర్థమైందో మరి నాకైతే అర్థం కాలేదు, కానీ ఎంతో మంది వాక్యం వింటున్నారు, కానీ వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది? అసలు నిత్య నరకానికి ఇప్పుడు పాపమునకు జీతము మరణము అని రాయబడింది. దేవుడు ఒక మాట తన నోట్లోంచి వస్తే ఆయన సైతం వెనక్కి తీసుకోలేడంట. ఆయన ఎందుకు? ఆయన మాట మీద కట్టుబడి ఉండేటువంటి దేవుడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. మరి ఆ నీతిమంతుడు మరి మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవడానికి లేదు. పాపానికి జీతం మరణము, శిక్ష ఉంది. మరి ఆ శిక్ష ఎట్లా? నా బిడ్డలకు తప్పించాలి అంటే నేనే పోయి ఆ శిక్షను నేను అనుభవిస్తాను, నేనే బలవుతాను, నేనే ఆ నరక ఆ చిత్రహింసను నేనే అనుభవిస్తానని చెప్పి ఎంతగా మన మీద ప్రేమ చూపించాడు. నాకైతే అర్థం కాదు నిజంగా. అంత వేదన అనుభవిస్తూ కూడా నోట్లోంచి ఒక్క మాట, ఒక్క చెడు మాట ఆయన నోట్లోంచి రాలేదంటే మనల్ని ప్రేమిస్తున్న విధానము మరలా తిరిగి తిరిగి ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన మనల్ని ప్రేమించింది సామాన్య మామూలుగా ప్రేమించలేదు. చాలా ప్రేమ, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ. ఇది అగాపే ప్రేమ అంటారు దీన్ని. అసలు ఇది సామాన్యమైన ప్రేమ కాదు. ఇది ఎవ్వరు, ఏ మానవుడు చూపించలేని ప్రేమ. కాబట్టి ఆయన చూపించిన ప్రేమను బట్టే మనకి ఇక్కడ ఇవ్వబడిన ఆజ్ఞల ప్రకారం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించమంటున్నాడు ఆయన. ఆయన అదే కదా కోరుకుంటుంది, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు. అలాగే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం చేస్తాము? అది అక్కడంతా రాయబడి ఉంది కదా. ఆ ఆజ్ఞలన్నీ దీనిలోనే ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞల్లోనే. ఎందుకన్నాడు దేవుడు అంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాటకు లోబడతాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తాడు. అది అక్కడ 2 ఆజ్ఞల్లో ఉన్నది. కాబట్టి మనము దేవుని ప్రేమను గుర్తిద్దాం. మనకి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతూ, నాకు ఎప్పుడు చూసిన కష్టాలు, ఎప్పుడు చూసిన బాధలేనా, ఒకటి పోతే ఒకటి వస్తుందని చెప్పి అనుకుంటూ వేదనగా, బాధగా మనకు ఉన్నామంటే అంతరంగంలో తెలియకుండానే దేవుని పైన ఒకలాంటి బాధ వస్తుంది. మనకి ఏదన్నా బాధ వస్తే వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి, 2-3 పాటలు పాడుకోవాలి, స్తుతించాలి. దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తే అంత మంచిది. ఇప్పుడు మనం పగడాల ప్రవీణ్ గారి మెసేజ్ కూడా విన్నాం కదా. వాళ్ళ పాపకి బాగలేనప్పుడు, అంటే ఆ చిన్న వయసులో 1-2 సంవత్సరాల వయసులో గుండెలో రంధ్రం ఉందని చెప్పినప్పుడు ఆయన బయటకు పోయి విపరీతంగా ఏడ్చాడంట. నాకే ఎందుకు ఇలాగ జరగాలి, నాకే ఎందుకు ఇలాగ చేసావు, నువ్వు చెప్పిన పని నేను చెప్పినట్లు చేశాను కదా, ఆ ఉత్తర భారతదేశానికి వెళ్ళమంటే, ఆ నార్త్కి వెళ్ళమంటే నేను వెళ్ళిపోయాను కదా, ఏమి లేకపోయినా కట్టు బట్టలతో వెళ్ళిపోయి అక్కడ ఎంత సేవ చేశాను, ప్రాణాలకు తెగించి నేను సేవ చేశాను కదా, మరి ఈ రోజు నా బిడ్డకి ఏంటి ఈ బాధ, ఏంటి ఈ బాధ ఏంటి అని అడుగుతుంటే అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నీ జీవితం ఎంత, నీ వయసు ఎంత, ఒకవేళ బతికితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతావు. అప్పటి వరకే నువ్వు ఆమెకు తండ్రివి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఆమెకు తండ్రివా? కాదు. ఆ తర్వాత కూడా నేను ఆమెకు తండ్రిని, నేను ఆమెను చూసుకుంటాను, నీ బిడ్డను నేను చూసుకుంటాను అన్నప్పుడు ఎంతో ధైర్యం పొందుకొని ఆ తర్వాత వచ్చి ధైర్యంగా ప్రార్థన చేసుకుంటే ఒక హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ చూపించిన తర్వాత స్వస్థత రావటం జరిగిందండి.
అదే ఇన్సిడెంట్ నా విషయంలో కూడా నేను చెప్తున్నాను. మా చిన్న అబ్బాయి విషయం కూడా నేను అలాగే పిచ్చి దానిలాగా అయిపోయాను. ఏడుస్తూ ఉండేదాన్ని. అస్సలు నాకు మనశ్శాంతి నెమ్మది అనేది ఉండేది కాదు. ప్రభువా నువ్వు సహాయం చేయవా, కనికరించవా, ఆ బిడ్డను ఒక్కసారి చూడయ్యా, ఆ బిడ్డ అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ బిడ్డను చూస్తే నేను బతకలేకపోతున్నానయ్యా, ఆ బిడ్డ ప్రవర్తన ఏంటి అలా ఉంది, విపరీతంగా ఉంది కాబట్టి నేను తట్టుకోలేకపోతున్నాను. దాదాపు 2-3 సంవత్సరాలు వేదన వేదన వేదన. అసలు వాడిని చూస్తే కన్నీరు ఆగేది కాదు. ఇక ఇలా ఉన్నప్పుడు నాకు కూడా సేమ్ ఈ బాధ నాకెలా పోయిందంటే, ఆ స్తుతిలోని శక్తి, మెర్లిన్ కెరోదర్స్ గారు రాసిన స్తుతిలోని శక్తి అనే బుక్ చదివినప్పుడు నాకు ఆ బాధ పోయింది. ఏమని ఉంటది దానిలో అంటే, మనం స్తుతించడం మొదలు పెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను తల్లిగా నేను ఎంత బాధపడుతున్నాను, నా ప్రభువు నా తండ్రి ఆయన ప్రతి ఒక్కళ్ళ కొరకు కల్వరి సిలువలో తన రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. అంటే సర్వ మానవాళి కొరకు ఆయన తన రక్తము కార్చి ప్రాణం పెట్టాడే. మరి నేనెందుకు ఆయనకంటే నేనెలా ఎక్కువ ప్రేమించగలుగుతాను? నేను నిజంగా ప్రాణం పెడతానా? చేతులకి కాళ్ళకి మేకులు నేను కొట్టించుకుంటానా? అంటే నా ప్రేమ ఏ పాటిది? నాకంటే నా దేవుని ప్రేమ నా బిడ్డ పట్ల గొప్పది. నేను అనుకుంటున్నాను నా ప్రేమ గొప్పదని నేను అనుకుంటున్నాను. తల్లిగా నేను ఏడుస్తున్నాను, ఇంతగా ఆక్రందన చేస్తున్నాను. గాని లేదు తండ్రి, నువ్వు నా బిడ్డ కొరకు ఆ కల్వరి సిలువలో నీవు రక్తం కార్చావు, ప్రాణం పెట్టావయ్యా. నేను నీకంటే ఎక్కువ ప్రేమించలేను, దయచేసి నన్ను క్షమించుము, నీకే అప్పగించుకుంటున్నాను. నువ్వేం చేస్తావో, నువ్వు ఎప్పుడు బాగు చేస్తావో, నువ్వు ఎలాగ ఆ బిడ్డను నడిపిస్తావు అని చెప్పి ఆ రోజు నుంచి నాకు విడుదల వచ్చింది. నా హృదయంలో అసలు అది మామూలు భయంకరమైన గాయం అన్నమాట, తట్టుకొనలేని వేదన. అది ఒక్కసారిగా ఈ మర్మం నాకు బయలుపరచబడినప్పుడు ఆ వేదన నుంచి నేను బయటకు వచ్చేసాను. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం ఒకసారి గుర్తుంచుకుందాం. మన సమస్యలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు, ఊహించినటువంటి విషయాలు జరిగినప్పుడు మనం ఏమాత్రం కృంగిపోవద్దు. మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మనకున్నాడు. ఆయన ఎంతగా 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 తన రక్తమును కార్చి ఎంతగా తన ప్రాణమును దారపోస్తాడు. మన తల్లిదండ్రులు ఎవ్వరు ఎంత ప్రేమించే వాళ్ళైనా మన కోసం అలాంటి పని చేయలేరు. నిజముగా ఆయన ప్రేమ గొప్పది. తల్లిదండ్రుల కంటేను, అన్నదమ్ముల కంటేను, మన భార్య భర్తల ప్రేమ కంటేను, బిడ్డల ప్రేమ కంటేను గొప్పది కదా ఆయన ప్రేమ. మనం ఆయన కొరకు నిలబడదాం, ఆయన కొరకు సజీవ సాక్షులుగా ఉందాం, ఆయన కొరకే బ్రతుకుదాం, ఆయన నామానికి మహిమ తెచ్చే వాళ్ళముగా ఆయనకు సాక్షులుగా ముందుకు కొనసాగుదాం. ఆయన ఇష్టపడేది అదే. నన్ను ప్రేమించిన ఆయన చెప్పిన ఆజ్ఞ గుర్తు పెట్టుకోండి. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించడం ఆయన కోరుకుంటున్నాడు. అది ఆయన ఎంత ఇష్టపడతాడో తెలుసా? మనం ఇచ్చే దశమ భాగాలు, మనం చేసే నీతి కార్యాలు ఇవేమి ఆయన చూడడం లేదు. ఆయన కోరుకునేది మనం ఆయన్ని ప్రేమించడం. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం ప్రేమించలేమా? ఆయన హృదయం అంతటితో మనం ప్రేమించలేమా? ఆయన కోరుకునేది అదే. మీరు హృదయం అంతటితో నన్ను ప్రేమించండి అని అదొక్కటే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చెప్పిన ఆజ్ఞ అదే. మనము మానవ రీతిగా ఉన్నాము, సహజంగా సహోదరుల వలె ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అది చేయమని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ 2 ఆజ్ఞల విషయము పాటించడం అంటే ఆ దేవుని మాటకు లోబట్టడానికి మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం. ఈ కొంచెం వాక్య భాగంలో దేవుడు దీవించును గాక. ఆమేన్.